తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కీలక నేతలకు పదవులు పంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేతలకు పదవులు పంచడం ఏమిటి అన్నదే కదా మీ డౌట్. గత కొంతకాలంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ కీలక నేతలు తీవ్రంగా ఖండించినా కూడా ఈ ప్రచారం ఏమాత్రం ఆగటం లేదు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు ఖండించినా కూడా జరిగేది మాత్రం అదే అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ ఖచ్చితంగా విలీనమవుతుందంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తారంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవుతారని, ఇందుకు ప్రతిఫలంగా కవితకు బెయిల్ వస్తుందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్న అంశం పెద్ద హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వార్తలను బీఆర్ఎస్ అగ్రనేతలు తోసిపుచ్చుతున్నా కూడా ఇవి ఏమాత్రం ఆగటం లేదు. ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి మరోసారి ఈ విషయాలను ప్రస్తావించడం హాట్ టాపిక్గా మారింది. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే తరహాలో కౌంటర్ ఇచ్చారు. అసలు కవిత బెయిల్కు బీజేపీకి సంబంధం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనమవుతుందన్నారు. కేసీఆర్కు ఏఐసీసీ పదవి, కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్ష పదవి, కవితకు రాజ్యసభ సీటు ఖాయమంటూ బండి సంజయ్ మీడియాతో వ్యాఖ్యానించారు. పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకే ఉందంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇక్కడ హైదరాబాద్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి దగ్గర ఏడాది కావస్తున్నా కూడా ఈ రాజకీయ వేడి మాత్రం ఏమాత్రం చల్లారటం లేదని చెప్పొచ్చు. మరి ఇవన్నీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణల, లేక నిజంగానే ఈ నేతలు చెప్తున్నట్లు విలీనాలు జరుగుతాయా లేదా అన్నది భవిష్యత్తులో కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.